ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. భారత్లో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఒక రకంగా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దేశంలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆర్బీఐ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి దశలవారీగా పాలిమర్ నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజంగానే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్నాయా? తెర వెనుక అసలేం జరుగుతోంది? మొదటగా తక్కువ ముఖ విలువ కలిగినటువంటి మొదటి దశలో 10 రూపాయలు 20 రూపాయలు వంటి నోట్లతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను రద్దు చేయకుండా వాటితో పాటు కొత్త పాలిమర్ నోట్లను కూడా దశలవారీగా చలామణిలోకి తీసుకురానున్నారు. దీంతో ప్రజలు ఒకేసారి కొత్త నోట్లకు మారవలసిన అవసరం ఉండదు. ఈ ప్రాజెక్టులో భాగంగా పాలిమర్ షీట్ల సరఫరా కోసం ఆర్బీఐ నోట్ల ముద్రణ విభాగం ఇప్పటికే గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ జారీ చేసింది. ఈ టెండర్లో పాల్గొనాలనుకునేటువంటి సంస్థలు ఆగస్టు 18 లోపు బిడ్లు సమర్పించాలని గడువు కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇది పాలిమర్ నోట్ల దిశగా ఆర్బీఐ వేగంగా అడుగులు వేస్తుందనేటువంటి సంకేతంగా భావిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగినా దేశంలో నగదు వినియోగం మాత్రం ఇంకా అధికంగానే ఉంది. తరచూ వాడకం వల్ల కాగితపు నోట్లు త్వరగా చిరిగిపోవడం, పాడవడం జరుగుతోంది. వాటి స్థానంలో కొత్త నోట్లు ముద్రించేందుకు ప్రతి సంవత్సరం భారీగా ఖర్చు కూడా అవుతుంది. ఈ వ్యయాన్ని తగ్గించడమే కాకుండా ఎక్కువ కాలం మన్నేటువంటి కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడమే ఆర్బీఐ లక్ష్యంగా కనిపిస్తోంది. పాలిమర్ నోట్లు సాధారణ కాగితంతో కాకుండా ప్రత్యేక ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. ఇవి నీటిలో తడిసినా పాడవవు, మురికి తక్కువగా పడుతుంది, చెరిగిపోయే అవకాశం కూడా చాలా తక్కువే. దీంతో కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం చలామణిలో ఉండగలవు. అలాగే నకిలీ నోట్లను అరికట్టేందుకు పారదర్శక విండోలు, ప్రత్యేక భద్రతా గుర్తులు వంటి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లను కూడా వీటిలో అమర్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీని విజయవంతంగా వినియోగిస్తున్నాయి. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా వంటి దేశాలలో ఈ నోట్లు ఎన్నో సంవత్సరాలుగా చలామణిలో ఉన్నాయి. అక్కడ వీటి మన్నిక, భద్రత, నిర్వహణ ఖర్చు తగ్గడం వంటి ప్రయోజనాలు కనిపించాయి. భారత్లో ఈ ఆలోచన కొత్తది కాదు. ఇప్పటికే 2012 నుంచి 2014 మధ్య పాలిమర్ నోట్ల ప్రతిపాదన వచ్చింది. కానీ అప్పట్లో సాంకేతిక కారణాల వల్ల ఇది అమల్లోకి రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ అంశంపై దృష్టి సారించిన ఆర్బీఐ ముఖ్యంగా ఏటీఎంలు, నగదు లెక్కించే యంత్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థకు ఈ నోట్లు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయి అనే విషయాలలోనూ పరిశీలిస్తూ పైలట్ ప్రాజెక్టులకు సిద్ధమవుతోంది. అయితే పాలిమర్ నోట్లు ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ప్రణాళిక, టెండర్ పైలట్ దశలో ఉంది కాబట్టి ఎప్పుడు అమల్లోకి వస్తాయి, ఏ నోట్లు ముందుగా విడుదలవుతాయి, దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి అనే విషయాలపైన స్పష్టత రావాలంటే ఆర్బీఐ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంటుంది.